ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగానే బాగా నవ్వించారు సినిమాలో. అవునండి, అవును. 2 అవర్స్ 15 మినిట్స్ అనుకుంటారు రన్ టైము. అరౌండ్ 2 అవర్స్ 5 మినిట్స్ దాకా హిలేరియస్గా నవ్వించారు. లాస్ట్లో ఏంటంటే ఒక సీరియస్ మెసేజ్ డెలివరీ చేద్దామని ట్రై చేశారు. ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఏమంటారంటే ఒక 90% యాక్సెప్ట్ చెయ్యని విషయం గురించి మాట్లాడేమన్నారు. అవునండి, అవును. మీ టీంలో ఏదైనా డిస్కషన్ జరిగిందా? అంటే ఇప్పుడు దాకా ఒక టోన్లో వెళ్తున్న మూవీ అలాగే ఎండ్ చేసేస్తే బాగుంటుందేమో, అంటే ఇది కొంచెం హెవీ అవుతుందేమో. సింపుల్ అండి. అంటే ఎప్పుడు కూడా మనం ఈ జానర్లో, హారర్ జానర్లో వచ్చినప్పుడు ఎంత ఎంత గొప్ప సినిమా అన్న ఇంగ్లీష్ నుంచి మనం ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా ఈ జానర్కి వచ్చినప్పుడు క్లైమాక్స్ ఒకటే ఉంటుంది. క్లైమాక్స్ రెగ్యులర్ ఉంటుంది ఎప్పుడు కూడా. మనం ఈ హారర్ కానీ ఈ థ్రిల్లర్ కానీ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం తప్పితే క్లైమాక్స్ వావ్ అన్నట్టు ఇప్పుడు దాకా జరగలేదు. సో ఇక్కడ జరగదని నాకు తెలుసు, ఎందుకంటే హారర్ అంటేనే లాజిక్లెస్. సో అలాంటి సిచ్యువేషన్లో ఎలాగా అది అద్భుతంగా చెప్పడానికి లేకపోతే కొత్త పాయింట్ దొరకదని నాకు తెలుసు. సో ఇటువంటి సెన్సిటివ్ పాయింట్ చెప్పటం వల్ల ఏమన్నా కొత్తదనం అంటే ఇప్పుడంటే ఇప్పుడంటేనే అది కొంచెం కొంచెం ఇలాంటి మ్యాటరే అది. సో అప్పుడు అనేది ఆ ఎమోషన్ తీసుకొస్తే అది కొత్తగా ఫీల్ అవుతారు, నిజమే కదా అని అనుకుంటారు కదా అని దాన్ని కన్విన్స్ అవ్వడం జరిగిందండి. అంటే కొంతమంది ఏంటంటే అప్పుడు వరకు ఉన్న మూడుని లాస్ట్ వరకు చేసి థియేటర్ నుంచి బయటకు పంపించేటప్పుడు ఇంకా అలాగే ఫన్గా పంపించుంటే ఇంకా బెటర్గా ఉండేదని అంటున్నారు. అంటే ఏమన్నా అప్పుడు అనిపిస్తుందా మీకు? లేదు, అంటే ఆ ఆస్పెక్ట్ని ఫన్ చేయకూడదని ఫస్ట్ నుంచి గట్టిగా అనుకున్నదేనండి. ఎందుకంటే అది దాన్ని ఏమంటారు, దాన్ని అటువంటి టాపిక్లు మనం ఫన్ చేయటం అంత కరెక్ట్ కాదు. సో అంతవరకు ఫన్ చేసినప్పుడు ఇంకా లాస్ట్ కూడా చేయొచ్చు, కానీ అది ఆ ఫన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఆ వైపు అసలు ఆలోచించలేదు, ఫస్ట్ నుంచి హర్ష ఆలోచించలేదు, మేము చేసినప్పుడు కూడా అసలు అది పెట్టుకోలేదండి మేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. విష్ణు గారు హాయ్. చెప్పండి. హాయ్. సో లైక్ ఈ సినిమా త్రూ అవుట్ అందరూ ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము, మీరు కూడా ఎంజాయ్ చేస్తూనే చేశారు. ఏదైనా ఒక ఇది కొంచెం టఫ్గా అనిపించింది అన్నది ఏమైనా ఉంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ హర్ష మా చేత 20-30 సార్లు చేయించుకున్నాడు, మేము చేసాము అని చెప్పి అన్నారు కదా. సో అలా త్రూ అవుట్ మీరు చేస్తున్నంతసేపులో మీకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ కానీ ఇది కొంచెం టఫ్గా అనిపించింది కానీ ఏమన్నా ఉందా? మెయిన్గా యాన్సెంట్ కానీ లేదంటే ర్యాప్స్ పాడటం కానీ. అంటే మాట వరుసకు అన్నాం కానీ సినిమా అంతా అన్నిసార్లు చేయించలేదు, ఇంకా ఎక్కువ సార్లు చేయించాడు. టఫ్ ఏమి కాదండి, మేము వెళ్ళిన అక్కడ ఫేస్ చేసే సరౌండింగ్స్ వల్ల. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే సినిమా కొంచెం ఏజ్డ్ చేయవలసి వచ్చింది, అదంతా ఏది మేము ఉన్న బ్యాక్ డ్రాప్ అంతా కూడా చేసేటప్పుడు కొంచెం ఈ డార్క్ అంబర్ పౌడర్లని ఇటువంటి ఎక్కువ వాడతారు కదా, అది వాడినప్పుడు అందరికీ మాస్కులు ఉంటాయి, యాక్టర్స్ అంటే తీసి చేయాలి. సో మా ముగ్గురికి ఆ ఒక్క విషయం కొంచెం టఫ్ అని అనిపించింది. బట్ ఆ ఎపిసోడ్స్కి థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత అసలు అది అప్పుడే పోయిందండి నిజంగా. సో ఇది ఎనీ ఆఫ్ యూ 3 కెన్ ఆన్సర్. ఇప్పుడు ఇందులో ఒక సౌండింగ్ ఉంది కదా, మీ ముగ్గురు ఏదన్నా పని అచీవ్ చేయంగానే అవు అని చెప్పారుస్తున్నారు కదా, హూ స్టార్టెడ్ యాక్చువల్లీ ఇలా ఉంటే బాగుంటుంది అని? ఎవరు? ఆయనేనా? ఎందుకంటే ఆ సౌండ్ని ఎందుకు తీసుకున్నారు? రాహుల్ గారిని చూసి ఏమన్నా అది బాగా సెట్ అవుతుంది అని అనుకున్నారా? లేదు, అది బేసికలీ వుల్ఫ్ సౌండ్ అది. సో ఏదైనా సిగ్నేచర్ లాగా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు నేను మా టీం కలిసి తీసుకున్నాం. అదొక సక్సెస్ని ఎంజాయ్ చేసేదానికి. సో దాన్ని కామిక్ లా చూపించుకుందాం మనం అని చెప్పి చూపించుకున్నాం. ఓకే, అంటే లైక్ మీ కాలేజ్ లైఫ్లో ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది దాని మీద. లేదు, అంటే మేము కూడా ఏదో సౌండ్స్ చేస్తుంటాం కదా, సో అలానే ఇదొక సౌండ్. అంటే వీళ్ళు రెగ్యులర్ క్యారెక్టర్స్ కాదు, సో ఇట్లా ఇంకా ప్రొఫెసర్ కూడా వీళ్ళని యానిమల్స్ అది ఇది అనేసరికి సో ఇంకా అదే వుల్ఫ్ సౌండ్ లా పెడతామని. థ్యాంక్స్. విష్ణు అన్న ఇక్కడ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అంటే మీరు కెరీర్ స్టార్టింగ్లో మంచి యూనిక్ స్క్రిప్ట్స్ చేశారు, తిప్పరామీసం ఈ టైప్. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఈ కామెడీ సినిమాల్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి సపరేట్ రీజన్ ఏమన్నా ఉందా? అలా సపరేట్గా అయితే అలా ఏం తీసుకోలేదు. కామెడీ అంటే క్యారెక్టర్లోంచి పుట్టించే కామెడీయే, మిగతా అన్నీ కూడా కామెడీ చేద్దాం చూపిందాం అని మాత్రం ఏ స్క్రిప్ట్ చేయలేదు. కాకపోతే ఇది మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లోనే ఇది ఎంత బెస్ట్ చేయగలితే అంత బెస్ట్ చేస్తే చాలా చూసే వాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు అన్న మూడ్లో
ఇది కంప్లీట్ ఫన్ అనే పెట్టుకుని వెళ్ళవలసి వచ్చిందనమాట, అంతే, సెపరేట్గా ఏం లేదు. ఓకే, అంటే అప్కమింగ్ కూడా మీ దగ్గర నుంచి ఇవేనా, లేకపోతే ఇంతకు ముందులాగా వీరభోగ వసంతరా ఈ టైప్ ఆఫ్ జానర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు, చేయొచ్చు. అన్నీ చేయొచ్చు. మీరు చూస్తానంటే ఎన్నన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న. హర్షన్న, చెప్పండి. సో బేసిక్గా మీరు ఏమన్నా ప్రభాస్ గారు ఫ్యాన్ అన్న? అంటే మామూలుగా ఒక సినిమాలో హీరో రిఫరెన్స్ 1-2 చోట్ల ఓకే, ఈ సినిమాలో కొంచెం ఎక్కువగా అండ్ రెబల్ అంటే ఆ సాంగ్, ర్యాప్ సాంగ్ కానీ, లేకపోతే రాహుల్ అన్న యూజ్ చేసిన యూవి ఆదిపురుష్, సో ఎందుకు ఎక్కువ టైం ఎందుకు రిపీట్ అయింది? అది ఎవరికి ఫ్యాన్? ఓకే, థ్యాంక్ యూ. హర్ష, ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ప్రొజెక్ట్ చేశారు కానీ హర్రర్ కామెడీ అనేది ఎందుకు దాచిపెట్టారు? అంటే అది సర్ప్రైజ్ ఇద్దామని. ఇప్పుడు కామెడీ ఉందంటే జనాలు ఎలాగో థియేటర్కి వస్తారు కదా, వచ్చినప్పుడు చిన్న బోనస్ లాగా అనుకున్నాము. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలాగో యూత్ఫుల్ ఎంటర్టైనర్ లానే ఉంటుంది కదా, సో చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్కి వచ్చాక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దామని, అంతే. చాలా విషయాలు కాంటెంపరీ విషయాలు కూడా కామెడీగా చాలా విషయాల్ని చొప్పించారు రైటింగ్లో. అవును, అది సిచ్యుయేషనల్గా అక్కడక్కడ ఆన్సెట్స్లో రాసినవా, ముందే ప్రిపేర్డ్ స్క్రిప్ట్స్ అవి? అదే ఒక 70% అయితే ముందే రాసుకుని 30% అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసి చాలా చేసాము. ఏదైనా సీరియస్ విషయం చెప్పాలన్నా, ఎక్కువ మందికి వైడర్ ఆడియన్స్కి రీచ్ కావాలన్నా బేసిక్ ప్లాట్ఫామ్ అనేది హ్యూమరే. మనం హ్యూమర్తో ఏది చెప్పినా జనాలు హార్డ్ సబ్జెక్ట్ కూడా ఈజీ తీసుకుంటాం, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో అదే మేజర్ పాయింట్లా పెట్టుకొని రాసుకుంది ఇది, సో అదే సక్సెస్ అయిందని ఫీల్ అవుతున్నాం. రాహుల్ భయ్య మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ హర్ష, సో ఆయన మ్యాజిక్ మీద మీకున్న నమ్మకం ఏంటి రాహుల్? ఈయన మ్యాజిక్ మీద నాకున్న నమ్మకం సార్, పూర్తి నమ్మకం సార్. అందుకే ఈ సినిమా చేశాను నేను. ఈ సినిమాతో నాకు ఇంకా ఎక్కువ నమ్మకం వచ్చేసింది సార్. సబ్జెక్ట్ చెప్పాడా, సినిమా చేద్దామంటేనే ఓకే అన్నారు? జస్ట్ పిలిచాడు, రారా అన్నాడు, చేయరా అన్నాడు, చేసేసాను సార్, అయిపోయింది. విష్ణుభయ్య మీకు ఏదండి? మీకు హర్షాల చెప్పినప్పుడు ఏమి నచ్చింది, ఎక్కడ యాక్సెప్ట్ చేశారు? అంటే పాయింట్ దగ్గర నుంచి కూడా చెప్పాడు. ఫస్ట్ పాయింట్ చెప్పడం, దాని నుంచి స్లోగా ఎవ్రీ 15 days 20 daysకి డెవలప్ చేసుకుంటూ ఒక కొలికి వచ్చిన తర్వాత మేము తిరగడం స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడి నుంచి రెగ్యులర్ ఎలా ఉంటాం అందరితో అలాగే ట్రావెల్ అయి చేసామండి. శ్రీవిష్ణ, చెప్పండి. ఆల్రెడీ బ్రోచేవారెవరలో కాంబినేషన్ చూసాం కదా, అవును అవును, రిపీట్ అయ్యింది కదా, ఏమన్నా ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారని ఎప్పుడే అనుకోలేదా? అంటే రిపీట్ నాకు తెలుసు ఇప్పుడు దాకా ఈ ట్రయో ఒక 30-40 మా ట్రయో అదే అంటున్నానండి. అదే ఇప్పుడు ఒక కాంబినేషన్ సక్సెస్ అయినప్పుడు, యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు జనాన్ని నుంచి అందరూ రిపీట్ చేసేస్తూ ఉంటారు అందరూ. నేను అలా ఎప్పుడు చేయలే, ఇది కూడా అనుకోకుండా కుదిరింది. ఆలోచించలేదు, అంటే మళ్ళీ చేస్తున్నాం కదా అది ఆ టైపు, ఇది ఇలా ఎలా ఉంటుంది అంత ఆలోచించలేదు, నిజంగా అంత ఆలోచించలేదు. మేము అప్పుడు మేబీ అదే బిగ్గెస్ట్ ప్లస్ ఈ సినిమా కంటే వీళ్ళు ముగ్గురు కాంబినేషన్. అంటే ఆల్రెడీ అయ్యింది కదా, సో మళ్ళీ అయింది. ఓకే. విష్ణు అన్న, అంటే చాలామంది ఆడియన్స్ కమెంట్ అండ్ స్టేట్మెంట్ ఏంటంటే శ్రీ విష్ణు గారు ఈజ్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను అసలు అది వేరే వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ల గురించి కూడా నేను ఒపీనియన్లు తీసేసుకుని అనవసరం టైం వేస్ట్ చేసుకోను. సో అంటే దానికి ఏమన్నా ఉందా మీనింగ్, అబ్రివేషన్ అంటే మరి నేను ఇన్ని రోజుల నుంచి మా బ్యాచ్తో తిరుగుతున్నా, నాకు ఎవరూ చెప్పలేదు. అది కేవలం ఖాళీగా ఉండి కొంతమంది ఏమన్నా ఏదో టైటిల్స్ పెట్టాలి కదా అని ఏమైనా సృష్టించుకుని ఉండుంటారు, టైం వేస్ట్. దానివల్ల ఏమి ఉండదు, మన స్టోరీస్ మ్యాటర్ అంతే. అండ్ వన్ లాస్ట్ థింగ్, డైరెక్టర్ గారు ప్రభాస్ గారి ఫ్యాన్ అన్నారు కదా, ఎప్పటి నుంచి ఏంటి, అంటే ఆయన ఫ్యాన్ ఎప్పటి నుంచి అయ్యారు? అది ఛత్రపతి మూవీ నుంచి.